హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే నువ్వుల పిండిని చిన్న చిన్న టిప్స్తో ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. నువ్వుల పిండి కోసం అయితే నువ్వుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పప్పు బాగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇలా బ్రేక్ చేసి చూస్తే కనుక మీకు పప్పు లోపల లావుగా కనిపిస్తుంది. ఇవైతే బాగా టేస్ట్గా ఉంటాయి. ముందుగా అయితే ఒక ప్యాన్లో అరకప్పు దాకా నువ్వుల్ని తీసుకుంటున్నాను. వీటిని వేయించుకోవడానికైతే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటాయి నువ్వుల ముద్దలు. వీటినైతే మీడియం ఫ్లేమ్ మీద కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. 5 నుండి 10 నిమిషాల్లోపు ఇవి వేగిపోయాయండి. కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి ఇప్పుడు నల్ల నువ్వుల్ని కూడా వేయించుకుందాము. దీనికోసం కూడా 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు దాకా నల్ల నువ్వుల్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు ఎప్పుడైతే పప్పు బాగా ఉండి చూడ్డానికి లావుగా ఉంటాయో వాటిలో నూనె ఉంటుంది. దానివల్లనే ఎక్కువ టేస్ట్ ఉంటాయి నువ్వుల ఉండలు. సన్నగా పల్చగా ఉండే నువ్వులతో లడ్డు చేసుకుంటే కాస్త చేదుగా ఉంటాయి. అందుకే మీరు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి మంచి రకంవి తెచ్చుకోండి. వీటిని వేయించేటప్పుడు మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి పూర్తిగా వేగిపోయాయి. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 6 దాకా యాలకుల్ని కూడా వేసుకుంటున్నాను. ముందుగా వీటన్నింటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పూర్తిగా మెత్తగా అవ్వకుండా కాస్త పొడి పొడిగా బరకగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే మీరు నువ్వుల్ని తీసుకుంటారో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకొని తర్వాత ఉండలు కట్టుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మళ్ళీ 6 దాకా యాలకుల్ని తీసుకొని వీటితో పాటు నల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ముందు బరకగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత బెల్లం యాడ్ చేసిన తర్వాత పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. నల్ల నువ్వులకి సమాన కొలతలతో ఖచ్చితంగా మీరు బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ తీపి ఉన్నా కూడా ఇవి చేదుగా ఉంటాయి. ఒకవేళ మీరు తీసుకున్న నువ్వులు ఎక్కువ చేదుగా ఉన్నట్లు అనిపిస్తే మీరు ఇందులోకి ఓ పిరికెడు బియ్యంని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా బియ్యం పిండిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా చేదు తక్కువగా ఉంటుంది. నేను తీసుకున్న నువ్వులు అంత చేదుగా లేవు కాబట్టి నేను బియ్యం వేయట్లేదు. దీన్ని అంతటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న తెల్ల నువ్వుల పిండిని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కొబ్బరి ముక్కల్ని నువ్వులతో పాటు కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఇవంతా కూడా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు లడ్డూలాగా చేసుకోవచ్చు. నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి నువ్వుల పిండి. నువ్వుల పిండి టేస్ట్గా రావాలంటే నువ్వులతో పాటుగా బెల్లం కూడా మంచి క్వాలిటీదే అయి ఉండాలి. ముదురు రంగులో ఉండే బెల్లం అయితే దీనికి మంచి రుచి ఇంకా మంచి కలర్ కూడా ఇస్తుంది. ఈ పొడినంతటిని కూడా మీకు నచ్చిన షేప్స్లో మీరు ఉండలు కట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు నువ్వుల ఉండలు చేసుకున్నట్లయితే నెలకు పైగా నిల్వ ఉంటాయండి ఇవి. అదేవిధంగా నల్ల నువ్వుల్ని కూడా మీరు 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.